హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు కేఎస్ రవీంద్ర డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ పవర్. ఈ మూవీ 12th సెప్టెంబర్ 2014 లో రిలీజ్ అయింది. ఈ మూవీలో రవితేజ కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సెకండ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీ 8th ఏప్రిల్ 2016 లో రిలీజ్ అయింది. ఈ మూవీని 75 crore బడ్జెట్ తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద 84 crore కలెక్షన్ సాధించి ఫ్లాప్ గా నిలిచింది. థర్డ్ మూవీ జయలవకుశ. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీ 21st సెప్టెంబర్ 2017 లో రిలీజ్ అయింది. ఈ మూవీని 45 crore బడ్జెట్ తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద 130 crore కలెక్షన్ సాధించి ఎబో యావరేజ్ గా నిలిచింది. ఫోర్త్ మూవీ వెంకీ మామ. ఈ మూవీలో వెంకటేష్, అక్కినేని నాగచైతన్య ఇద్దరు కలిసి నటించారు. ఈ మూవీ 13th డిసెంబర్ 2019 లో రిలీజ్ అయింది. ఈ మూవీని 35 crore బడ్జెట్ తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద 72 crore కలెక్షన్ సాధించి హిట్ గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీలో చిరంజీవి కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీ 13th జనవరి 2023 లో రిలీజ్ అయింది. ఈ మూవీని 140 crore బడ్జెట్ తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద 236 crore కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సిక్స్త్ మూవీ డాక్ మహారాజ్. ఈ మూవీలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీ 12th జనవరి 2025 లో రిలీజ్ అయింది. ఈ మూవీని 100 crore బడ్జెట్ తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద 115 crore కలెక్షన్ సాధించి యావరేజ్ గా నిలిచింది.